హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 56వ ప్రజెంటేషన్. ఆదివారం చట్టము ది సండేలో రెండవ భాగాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, కృపకాలం నాకు మమ్మలను సిద్ధపరచడానికి, కృపకాలము ముగింపుకు నడిపించే సంభవాలను దానియేలు 11వ అధ్యాయము 40 వాక్యం నుండి 45 వాక్యాలు ఉన్న ప్రవచనాలను మీరు మాకు అనుగ్రహించారు. వాటిని మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అవగాహన చేసుకోవడం ద్వారా కృపకాలంలోకి ఎంత సమీపంలో ఉన్నామో మాకు అర్థమవుతుంది. దానిని మేము సంఘమునకు ప్రకటిస్తున్నాము. ఈరోజు ఆదివారం చట్టం గురించి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మీ కృపను నాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వినుచున్న మీ ప్రజలు ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి సిద్ధపడే మనసును వారికి అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు నన్ను వాడుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. హబకుక్ 2 టేబుల్స్ ప్రజెంటేషన్స్కి యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అందులో ఒక కామెంట్ ఏమిటంటే 2 డేస్ క్రితం వచ్చిన కామెంట్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఆదివారము చట్టము వస్తుందని వారు లోకమంతా తిరిగి దీని గురించి బోధిస్తున్నారు. ఈ విధంగా వారు బోధించడం వలన వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వారు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సువార్తను బోధించకుండా మనుషులను భయపెట్టే ఈ ఆదివారం చట్టం గురించి బోధిస్తున్నారని ఒక ఆయన పెద్ద కామెంట్ పెట్టారు. సో ఆ కామెంట్ పెట్టిన వ్యక్తికి పరిశుద్ధ గ్రంథము ఆదివారం చట్టం గురించి మాట్లాడుతుందని, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో దాని గురించి ఉందని వారికి అవగాహన ఉండకపోవచ్చు. అందుచేత ఆ విధంగా అతను కామెంట్ పెట్టారు. ఇప్పుడు ప్రవచనము ప్రకారంగా జరగవలసిన సంభవము ఏమిటంటే ఆదివారము చట్టము. అంతకుముందు ప్రపంచంలో చెప్పబడినవన్నీ కూడా దాదాపుగా నెరవేరిపోయాయి. ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారు రావాల్సిన ఆదివారం చట్టం గురించి వారు ఎదురు చూస్తున్నారు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముందుగా అమెరికా దేశంలో వస్తుంది. అమెరికా దేశంలో వచ్చినప్పుడు అడ్వెంటిస్ట్ వారికి కృపకాలము ముగుస్తుందని మనకి ప్రవచన సారము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలు అనేక మంది కూలిపోతారని గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాము. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము యొక్క ప్రధానమైన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతము సబ్బాతు. ప్రపంచ క్రైస్తవ సంఘము ఆరాధన విషయంలో రాజీ పడిపోయింది. ఆ రాజీకి వ్యతిరేకంగా నిలబడిన వారే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు యొక్క పునాది ఏమిటంటే బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని మాత్రమే వారు అనుసరిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో లేని వాటిని వారు అంగీకరించరు, వాటిని అనుసరించరు. కనుక ప్రపంచమంతటికి విశ్రాంతి దినము గురించి బోధించడానికి దేవుడు సెవెంత్ డే సంఘమును ఆయన లేపాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఈ సత్యమును లోకమంతా కూడా ఆయన ప్రకటించారు. ప్రపంచమంతా కూడా ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము ఉంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే సబ్బాతును ఇంత ఉన్నతముగా బోధించిన ప్రజలు ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఇందులో ఉన్న అనేక మంది వారు కూలిపోతారని మనకి బైబిల్ తెలియచేస్తుంది. దానియేలు 11వ అధ్యాయము 41వ వాక్యము చదువుదాం.
అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు. గాని ఏదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించుకొనెదరు. ఈ వచనంలో ఉన్న దాదాపుగా ప్రతి మాట గురించి, వర్డ్ గురించి మనం చదువుకున్నాము. అతడు అంటే పాపసీ, ఆనంద దేశము అంటే అమెరికా. అతడు ఆనంద దేశంలో ప్రవేశించుట అంటే అమెరికాలో ఆదివారం చట్టము రావటము. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అనేకులు కూలుదురు. ఈ అనేకులు కూలిపోయేవారు ఎవరంటే అడ్వెంటిస్ట్ వారు. సెవెంత్ డే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. మన సంఘం యొక్క పేర్లోనే ఉంది అడ్వెంటిస్ట్ అని. అడ్వెంటిస్ట్ అంటే యేసుక్రీస్తు వారు రాకడ కొరకు ఎదురు చూసేవారని. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ వారు సబ్బాతును ఆచరిస్తున్నారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆదివారం చట్టం వచ్చినప్పుడు అనేక మంది కూలిపోతారని దానియేలు గ్రంథము 11:41 తెలియచేస్తుంది. ఈ కూలిపోయిన ప్రజలు ఎవరు, వాళ్ళు ఎందుకు కూలిపోతున్నారు అనేది ఈరోజు మన అంశం. వారు కూలిపోవడానికి కారణము ఏమిటి? కూలిపోయిన వారు ఎవరనంటే ఎవరైతే మృగము ముద్ర పొందుతారో సబ్బాతును ఆచరిస్తూ వాళ్ళు కూలిపోయిన వారు. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5 పేజ్ 216. When the decree goes forth and the stamp is impressed, their character will remain pure and spotless for eternity. సో దీనిలో 3 విషయాలు మనం చూడాలి. When the decree goes forth, ఆదివారం చట్టం. ఆదివారం చట్టము అది ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు ఆదివారం చట్టం గురించి. తర్వాత ఏం జరుగుద్ది అన్నారు? అండ్ ద స్టాంప్ ఈజ్ ఇంప్రెస్డ్. ద స్టాంప్ ఈజ్ ఇంప్రెస్డ్ అంటే స్టాంప్ ఈజ్ ఇంప్రెస్డ్ అంటే దేవుని ముద్ర పొందినవారు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ముద్ర పొందినవారు దేర్ క్యారెక్టర్ విల్ రిమైన్ ప్యూర్ అండ్ స్పాట్లెస్ ఫర్ ఇటర్నిటీ. అంటే ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలు వారు ముద్రించబడతారు. వారి యొక్క గుణశీలత నిత్యత్వమునకు అది నిర్దేశించబడింది. స్వచ్ఛముగా ఉంటుంది, ఇక వాళ్ళు పడిపోరు. కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు కృపకాలం ముగుస్తుందని ఈ స్టేట్మెంట్ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే కూలిపోయేవారు ఎవరు అని అంటే ఈ ముద్ర పొందని వారు, దోస్ హూ డోంట్ గెట్ ద సీల్ ఆఫ్ గాడ్. దేవుని ముద్ర పొందకపోతే ఖచ్చితంగా ఏ ముద్ర పొందుతారు? మృగం ముద్రని పొందుతారు. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు కూలిపోయేవారు దేవుని ముద్రను పొందనివారు. దేవుని ముద్రను మనం ఎప్పుడు పొందుతాము అని అంటే చట్టం వచ్చినప్పుడు మనం తీసుకునే తీర్మానం. అయితే మనము నిలబడతామో లేకపోతే కూలిపోతామో అనేది ఆదివారం చట్టం వచ్చినప్పుడు నిర్దేశించబడదు. అంతకు ముందే మన యొక్క గుణశీలత అది నిర్ణయింపబడుతుంది. కేవలం ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనం ఏ వైపు ఉన్నామో, దేవుని ముద్ర పొందే గుంపులో ఉన్నామా లేకపోతే మృగం ముద్ర పొందే గుంపులో ఉన్నామా అనేది అక్కడ మనము మన యొక్క తీర్మానాన్ని బయలుపరచడం మాత్రమే. కానీ ఆదివారం చట్టం వచ్చినప్పుడు తీర్మానం చేసుకునే వాళ్ళు అక్కడ ఉండరు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ప్రతిభను నిలవబెట్టి దానికి నమస్కారం చేయమన్నప్పుడు దానియేలు యొక్క స్నేహితులు దానికి నమస్కారం చేయలేదు. వాళ్ళు విగ్రహం పెట్టిన తర్వాత తీర్మానం చేసుకోలేదు, వాళ్ళు ముందే తీర్మానం చేసుకున్నారు. సో దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నది దేన్ని కూడా అనుసరించకూడదని ముందే వాళ్ళు తీర్మానం చేశారు. సో కనుక ఆదివారం చట్టం రాక మునిపే కృపకాలము దేవుని ప్రజలకు ముగుస్తుంది. అయితే ఆదివారం చట్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏ వైపు ఉన్నారు అనేది వాళ్ళు బయలుపరుచుకుంటారు. అనేకులు కూలిపోతారు. అనేకులు కూలిపోవడానికి కారణం ఏమిటి? ఇది ఈరోజు మనం మాట్లాడుతున్నాం. చాలా జ్ఞానవంతులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథం బాగా తెలిసిన వారు ఉన్నారు. అయితే వాళ్ళు కూలిపోవడానికి కారణం ఏమిటి?
సో దీనికి సమాధానం మనకి ఎక్కడుందంటే 10 మంది కన్యకుల ఉపమానంలో ఉంది. ఎందుకు వారు కూలిపోతారో అనేది ఎక్కడుంది? 10 మంది కన్యకుల ఉపమానంలో ఉంది. 10 మంది కన్యకుల ఉపమానంలో ప్రాముఖ్యమైన 2 సంగతులు ఏమిటంటే, ఆ ఉపమానము కృప మరియు సత్యము గురించి మాట్లాడుతుంది. యోహాను సువార్తలో ఈ విధంగా చెప్పారు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కనుక కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకి వచ్చాయి. 10 మంది కన్యకుల ఉపమానంలో మనము ఈ రెండింటిని మనం చూడబోతున్నాము, కృప సత్యము. ఈ కృపా సత్యము ఎక్కడ ఉన్నాయో 10 మంది కన్యకులు మనం చూస్తాం. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు వెళ్ళారు. అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. వారు వెళ్ళినప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు దివిటీలను తీసుకుని వారితో పాటు నూనెను కూడా తీసుకుని, సిద్ధెలలో నూనెను కూడా తీసుకుని వాళ్ళు వెళ్ళారు. అయితే బుద్ధి లేని కన్యకులు వారి దివిటీలను తీసుకుని వెళ్ళారు, కానీ వారితో పాటు నూనెను తీసుకుని వెళ్ళలేదు. సో కనుక దివిటీలు ఆ నూనె, ఆ దివిటి అది వాక్యము సత్యమునకు సూచన, నూనె కృపకు సూచన. యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళేవారు ఎవరైనా, యేసుక్రీస్తు వారు అక్కడికి వారికి ఎదురు చూసేవారు ఎవరైనా, వారికి 2 ఉండాలి, కృప మరియు సత్యము. ఈ రెండిటి పని ఏమిటంటే, కృపా సత్యములు పని ఏమిటంటే, ఒక మనిషి జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను ప్రతిఫలింప చేయటమే, ప్రొడ్యూస్ చేస్తుంది. కృప సత్యము ఈ 2 మనిషి జీవితంలో, మానవుని జీవితంలో, దేవుని భక్తుల జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ గుణశీలతను ఇది ఫలింప చేస్తుంది, ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, అది దాని పని. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఇంత జ్ఞానం కలిగిన ప్రజలు ఎందుకు కూలిపోతున్నారు? మత్తయి సువార్త 25 అధ్యాయము 5 నుండి 8 వరకు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండని అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. సో దీనిలో పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్ళారు, పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, వాళ్ళందరూ కునికి నిద్రించుచున్నారు. ఆ సమయంలో ఒక కేక వచ్చింది, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం మనం? మిడ్ నైట్ క్రై, అర్ధరాత్రి కేక. ఈ అర్ధరాత్రి కేక వర్తమానము వచ్చింది. ఈ అర్ధరాత్రి కేక వర్తమానము వచ్చినప్పుడు ఎవరైతే ఆ స్వరము విని లేచారో, లేచి వారు సిద్ధపడ్డారో, వారి బుద్ధి కలిగిన కన్యకులు లేచారు కొంతమంది, కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. సో వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర దివిటి ఉంది, నూనె ఉంది, ఇద్దరి దగ్గర. కానీ వారు కునికి నిద్రించిన తర్వాత అర్ధరాత్రి కేక వచ్చింది, వర్తమానం వచ్చినప్పుడు లేచారు. వాళ్ళు లేచిన తర్వాత చూస్తే ఒకళ్ళ దగ్గర 2 ఉన్నాయి, ఒకళ్ళ దగ్గర ఒకటే ఉంది. ఇది సమస్య. కూలిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఒకరికి సత్యం ఉంది, తరువాత కృప ఉంది, కానీ ఒకరి దగ్గర సత్యం మాత్రమే ఉంది, వారి దగ్గర కృప లేదు. సో ఆ దివిటి, ఆ దీపము నూనె పోస్తాం, వెలుగుతుంది. అది ఎలా వెలుగుతుంది? అది దానిలో నూనె పోస్తున్నాం. సో నూనె పోస్తే అది వెలుగుతుంది. సో వెలిగేది సత్యము, ఆ నూనె ఏమిటి? కృప.
ఇప్పుడు కృప లేకపోతే, ఆ నూనె లేకపోతే ఏమవుతుంది? దీపము వెలగదు. సో కనుక ఇప్పుడు దేవుడు రెండు ఇచ్చాడు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళేవారికి దేవుడు కృపని ఇచ్చాడు, సత్యముని ఇచ్చాడు. కానీ సత్యమును పట్టుకున్నారు, కానీ దేనిని విడిచిపెట్టారు? కృపను పోగొట్టుకున్నారండి. ఈ వర్తమానం వచ్చినప్పుడు ప్రజలు ఈ వర్తమానం అంగీకరించకపోవడానికి కారణం ఏమిటంటే, ఆ దివిటి వెలుగుతూ ఉంటే దానికి నూనె కావాలి, కృప కావాలి. కృప లేకపోతే ఆ దివిటి ఏమైపోతుంది? ఆ వెలగటము ఆరిపోతుంది. అంటే మనిషి ఆ దివిటి వెలగటం అని అంటే సత్యముని బోధించటము, సత్యము ప్రకారముగా జీవించటము. దివిటి వెలగటం, సత్యాన్ని బోధించటము, దాని ప్రకారముగా జీవించటము. ఈ అర్ధరాత్రి కాక వర్తమానం విన్నప్పుడు ఎవరైతే లేచారో ఆ వర్తమానం విని, ఆ లేచిన వారి దగ్గర ఎవరి దగ్గర అయితే నూనె ఈ దివిటి ఉందో వారి బుద్ధి కలిగిన కన్యకులు. దివిటి మాత్రమే ఉంది, నూనె లేదు. వారు బుద్ధి లేని కన్యకులు. వారు లేచారు, కానీ వాళ్ళ దగ్గర అది లేదు. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టోబర్ 17, 1895. క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ బై ఏ క్రైసిస్. ఏం క్రైసిస్ ఇది? మన గుణశీలత బయలుపరచబడుతుంది ఎప్పుడు? విపత్తు వచ్చినప్పుడు. ఆ విపత్తు ఏమిటి? ఆదివారం చట్టం వచ్చినప్పుడు క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ బై ఏ క్రైసిస్. వెన్ ద ఎర్నెస్ట్ వాయిస్ ప్రొక్లెయిమ్డ్ ఎట్ మిడ్ నైట్, బిహోల్డ్ ద బ్రైడ్గ్రూమ్ కమెత్, గో ye out to meet him. The sleeping virgins aroused from their slumbers, and it was seen who had made preparation for the event. సో కనుక ఇప్పుడు ఈ వాక్యం చివరిలో మిస్సెస్ వైట్ వాళ్ళు ఈ అర్ధరాత్రి కేక వాళ్ళు విన్నారు, వాళ్ళు లేచారు. లేచిన వారు ఒక సంభవమునకు వారు సిద్ధపడ్డారని చెప్పారు మిస్సెస్ వైట్. ఏమన్నారు? ఇట్ వాజ్ సీన్ హూ హ్యాడ్ మేడ్ ప్రిపరేషన్ ఫర్ ద ఈవెంట్. ఒక సంభవం ఒకటి జరగబోతోంది. ఆ జరగబోతున్న దానికి ఈ అర్ధరాత్రి కేక వర్తమానం విన్నవాళ్ళు ఆ సంభవానికి వారు సిద్ధపడ్డారు. అంటే ఈ సంభవం ఏమిటిది? ఆదివారము చట్టము. ఈ ఆదివారం చట్టము రాబోతుంది. దానికి ఎవరు సిద్ధపడ్డారు? ఎవరైతే అర్ధరాత్రి కేక వర్తమానాన్ని విన్నారో, దానికి స్పందించారో వారు సిద్ధపడ్డారు. ఏంటి అర్ధరాత్రి కేక వర్తమానం ఏంటి? సో మన మొట్టమొదటి ప్రజెంటేషన్ అనుకుంటున్నాను, ఒకటో సెకండ్ ప్రజెంటేషన్ అనుకుంటా, మొట్టమొదటి ప్రజెంటేషన్. దానిలో దేవుడు రెండు వర్తమానాలు ఇస్తున్నాడు. రెండు పిలుపులు ఉన్నాయి. మొట్టమొదటి పిలుపు దేవుని సంఘమునకు, అడ్వెంటిస్ట్ సంఘమునకు. రెండోది లోకమంతటికి. సో మొదటి పిలుపు ఎవరికి? అడ్వెంటిస్ట్ సంఘమునకు. దాని వర్తమానం ఏమని పిలుస్తున్నాం మనం? అర్ధరాత్రి కేక వర్తమానము. రెండోది పెద్ద కేక వర్తమానము. సో కనుక ఎవరో కూలిపోతారో, ఎవరో నిలబడతారో అని అంటే, అర్ధరాత్రి కేక వర్తమానం వచ్చినప్పుడు ఎవరైతే దానిని అంగీకరించారో వాళ్ళు నిలబడతారు, దానిని తృణీకరించిన వారు కూలిపోతారు. ఈ స్టేట్మెంట్ ప్రకారం. సో వాళ్ళు ఈ కేక విన్నప్పుడు వాళ్ళు లేచారు, వాళ్ళు సిద్ధపడ్డారు, ఒక సంభవమునకు సిద్ధపడ్డారు. వాళ్ళు లేవగానే వారి యొక్క కండిషన్ ఏమిటో వాళ్ళు చూశారు వాళ్ళు. సో కనుక వారు సిద్ధపడ్డారు. కానీ బుద్ధి లేని కన్యకులు వాళ్ళు కూడా సిద్ధపడతారు. వాళ్ళు ఎప్పుడు సిద్ధపడతారో తెలుసండి? బుద్ధి కలిగిన కన్యకులు ఆ సంభవం రాకముందే వాళ్ళు సిద్ధపడతారు. బుద్ధి లేని కన్యకులు ఆదివారం చట్టం వచ్చిన తర్వాత సిద్ధపడతారు. వాళ్ళిద్దరికీ తేడా ఇదే. కొంతమంది ఆదివారం చట్టం వచ్చినప్పుడు కూడా సిద్ధపడరు, కొంతమంది ఆ చట్టం వచ్చినప్పుడు సిద్ధపడటానికి ప్రయత్నము చేస్తారు. సో కనుక వీళ్ళందరూ నిద్రపోతున్నారు, అందరూ నిద్రపోతున్నారు. అప్పుడు అర్ధరాత్రి కేక వర్తమానము వచ్చింది. వీళ్ళు నిద్రపోవడం ఎప్పుడు ప్రారంభించారు? వీళ్ళు మన హిస్టరీలో బుద్ధి కలిగిన కన్యకులు వీళ్ళు నిద్రపోవడం ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు లేచారు? 1863లో ప్రారంభించారు నిద్రపోవడం. వీళ్ళు ఎప్పుడు లేచారు? 1989 లేచారండి. ఓకే,
అర్ధరాత్రికి ఏక వర్తమానం వచ్చింది. హబక్కుక్ 2 టేబుల్స్. పురాతన మార్గమనానికి మీరు రండి. సో ఈ వాక్యం ప్రకారంగా అర్ధరాత్రికి ఏక వర్తమానం ప్రకటించబడ్డది. వాళ్ళందరూ లేచారు, నిద్రపోతున్న లేచారు. కానీ కొంతమంది ఒక ఈవెంట్కి వాళ్ళు సిద్ధపడ్డారు. సో కనుక ఏది సిద్ధపరుస్తుంది మనల్ని ఇప్పుడు ఆదివారం చట్టంలో? ఎవరు కూలిపోతారు, ఎవరు నిలబడతారో. అర్ధరాత్రికి ఏక వర్తమానం విన్నవాళ్ళు, అంగీకరించిన వాళ్ళు నిలబడతారు, మిగతా వాళ్ళు కూలిపోతారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బోత్ పార్టీస్ వర్ టేకెన్ unawares, but one was prepared for the emergency and the other was found without preparation. ఎమర్జెన్సీ అండి. ఏంటి ఎమర్జెన్సీ? అది ఒకరు ఎమర్జెన్సీకి సిద్ధపడ్డారు, ఇంకొకరు ఎమర్జెన్సీకి సిద్ధపడలేదు. సో అందరూ కూడా వీళ్ళు లేచారు, 10 మంది కన్యకులు. కానీ బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. ఆ ఎమర్జెన్సీకి ఒకళ్ళు మాత్రం సిద్ధపడ్డారు. క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ బై సర్కమ్స్టాన్సెస్. ఎమర్జెన్సీస్ బ్రింగ్ అవుట్ ద ట్రూ మెటల్ ఆఫ్ క్యారెక్టర్. ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీ అది ఆదివారం చట్టం వచ్చినప్పుడు అసలు ఆ మెటల్ యొక్క క్వాలిటీ ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇట్ విల్ బి మేడ్ మేనిఫెస్ట్ వెదర్ ఆర్ నాట్ ద సోల్ ఈజ్ సస్టైన్డ్ బై గ్రేస్, వెదర్ దేర్ ఈజ్ ఏ ఆయిల్ ఇన్ ద వెజల్ విత్ ద ల్యాంప్. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చదవాలి మనం. ఆ కేక అర్ధరాత్రి కేక వర్తమానం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమున్నాయి? ఆ నూనె, ఆ దివిటి. ఆ దివిటి ఆ దేవుని వాక్యము సత్యము, ఆ నూనె కృప. సో కనుక దేవుడు మనకి ఇచ్చిన సత్యము ప్రకారంగా మనం జీవించాలంటే మనకి ఏం కావాలో దీనిలో చెప్తున్నారు. మన లైఫ్ దేని ద్వారా నడిపించబడాలి? ఏమన్నారు? ఇట్ విల్ బి మేడ్ మేనిఫెస్ట్ వెదర్ ఆర్ నాట్ ద సోల్ ఈజ్ సస్టైన్డ్ బై అ గ్రేస్, వెదర్ దేర్ ఈజ్ ఆయిల్ ఇన్ ద వెజల్ విత్ ద ల్యాంప్. సో కనుక దేవుడు సత్యం ఇచ్చాడు. ఈ సత్యాన్ని మనం పోషించాలనంటే, ఈ దీపాన్ని వెలిగించి ఉంచాలంటే, ఈ దీపం వెలిగే ఉండాలంటే ఏం కావాలి? కృప కావాలండి. సో కూలిపోయిన వారు ఎవరో అర్థమవుతుందా? సో కనుక దేవుడు అడ్వెంటిస్ట్ సంఘమునకు మొత్తం అన్ని తరాల వారికి ఉన్న సత్యమును అంతా తీసుకుని వచ్చి అడ్వెంటిస్ట్ సంఘమునకు ఇచ్చాడు. సో కనుక ఇచ్చిన తర్వాత ఆ వెలుగు అది ప్రకాశించాలని అంటే, ఆ వెలుగు ప్రకారంగా జీవించాలనంటే దానిలో ఏముండాలి? నూనె ఉండాలి. నూనె లేకపోతే వెలుగు లేదండి ఇంకా. సో కనుక ఇక్కడ ఏమి గమనించబడుతుందంటే, ఇట్ విల్ బి మేడ్ మేనిఫెస్ట్ వెదర్ ఆర్ నాట్ ద సోల్ ఈజ్ సస్టైన్డ్ బై గ్రేస్. దానిలో ఆయిల్ ఉందా లేదా? కృప ద్వారా దేవుడిచ్చిన సత్యమును మీరు అనుసరిస్తున్నారా లేదా? సో ఇప్పుడు మీరు వెనకకు రండి, కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్, లేకపోతే హబక్కుక్ టేబుల్స్, లేకపోతే 25:20 గురించి చెప్పారనుకోండి. 25:20 ప్రవచనం గురించి చెప్తే ఎవరికి అర్థమవుతుంది? 25:20 గురించి చెప్తే ఎవరి దివిటీలో అయితే ఆ నూనె ఉందో, ఆ నూనె ద్వారా ఆ దివిటి వెలుగుతుందో వారికి మాత్రమే 25:20 వర్తమానము అర్థమవుతుంది. ఆ దివిటిలో నూనె లేకపోతే 25:20 వర్తమానము వారికి అవగాహన లేదు. అనగా ఈ వర్తమానం గురించి మాట్లాడినప్పుడు హబక్కుక్ 2 టేబుల్స్ కానీ 25:20 ప్రవచనం గురించి మాట్లాడినప్పుడు ఏమని అంటారంటే, 25:20 ప్రవచనము దట్ ఈస్ నాట్ సాల్వేషనల్. సో ఈ సత్యము ఇది రక్షణకు అవసరమో లేదు, అది కాదు పాయింట్ ఇక్కడ. నీకు దేవుడిచ్చిన సత్యమును ఒక మనిషి అతను కృపచేత దాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ మనిషికి ఈ సత్యం ఏంటో తెలుస్తుంది. సో అందుకని మిస్సెస్ వైట్ ఇక్కడ ఏమని చెప్పారు? దేని చేత నువ్వు సస్టైన్ అవుతున్నావో లేదో చెక్ చేస్తున్నాడు ఇక్కడ. ఆయిల్, గ్రేస్. స్టేట్మెంట్ కంటిన్యూస్. టెస్టింగ్ టైమ్స్ కమ్ టు ఆల్. పరీక్షించే సమయం అందరికీ వస్తుంది. ఎప్పుడు వచ్చింది చెప్పండి? అడ్వెంటిస్ట్ వారికి వారిని పరీక్షించే సమయం ఎప్పుడు ప్రారంభమైంది? వాళ్ళకి
టెస్టింగ్ టైమ్స్ కమ్ టు ఆల్. 2001లో వారందరినీ పరీక్షించే సమయం వారికి వచ్చింది. ఓకే, హౌ డు వి కండక్ట్ అవర్ సెల్స్ అండర్ ద టెస్ట్ అండ్ ద ప్రూవింగ్ ఆఫ్ గాడ్? డూ అవర్ ల్యాంప్స్ గో అవుట్? మన దీపాలు ఆరిపోతున్నాయా? సో దీపాలు ఎందుకు ఆరిపోతాయి? అడ్వెంటిస్ట్ సంఘమునకు దేవుడు దీపం ఇచ్చాడు. ఆ దీపం ఎందుకు ఆరిపోతుంది? ఆ దీపం ఏమిటి? అడ్వెంటిస్ట్ సంఘం ఇచ్చిన దీపం ఏమిటి? దీపం ఏంటి? హబక్కూకు 2 tables 1840 to 1844 మధ్యన ఇచ్చిన సత్యము, అది అడ్వెంటిస్ట్కి దీపం. అది ఆ దీపం ఎందుకు ఆరిపోద్ది? ఆరిపోవడానికి కారణం ఏంటి? కృప లేకపోతే ఆ దీపము ఆరిపోద్ది. డూ అవర్ ల్యాంప్స్ గో అవుట్ ఆర్ డూ వి స్టిల్ కీప్ దెమ్ బర్నింగ్? ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ ఎమర్జెన్సీ బై అవర్ కనెక్షన్ విత్ హిమ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్? యేసుక్రీస్తు వారు ఎవరు? మొదటి వాక్యం మనం చదివి యోహాను సువార్త 1:17 యేసుక్రీస్తు ద్వారా మనకి కృప సత్యము వచ్చాయి. ఈ రెండు కలిసి వెళ్ళాలి. ఈ రెండు కలిసి క్షమించండి, ఈ రెండు కలిసి వెళ్తేనే, ఈ రెండు కలిస్తేనే అవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను అవి ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ మిసెస్ వైట్ అంటున్నారు ఇక్కడ, ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ ఎమర్జెన్సీ బై అవర్ కనెక్షన్ with him who is full of grace and truth? ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటేనే సత్యము కృప మనలో ఉంది. సో దీని గురించి మిసెస్ వైట్ అంటున్నారు, కనెక్ట్ అయి ఉన్నామా? కృపా సత్యం ఉందా అని. ద 5 wise virgins could not impart their character to the 5 foolish virgins. Character must be found by us as individuals. ఆదివారం చట్టం ఎమర్జెన్సీ వచ్చింది. ఆదివారం చట్టం వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు బుద్ధి లేని కన్యకులు అనుకుంటారు, మా దగ్గర ఆయిల్ లేదు, మా దగ్గర ఆయిల్ లేదు, నూనె లేదు అని అడుగుతారు. ఎప్పుడు సో ఆయిల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఆయిల్ సత్యము రెండు కలిపి, నూనెను సత్యం రెండు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? నూనె కృప, కృప సత్యం రెండు ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? క్యారెక్టర్. సో అందుకని ఆయిల్ అని నూనె అని మాట్లాడినప్పుడు ఇది పరిశుద్ధాత్మకి సూచనగా ఉంది, సత్యమునకు సూచనగా ఉంది, క్యారెక్టర్కి సూచనగా ఉంది, దేవుని కృపకి సూచనగా ఉంది. కాంటాక్ట్స్ని బట్టి దీన్ని మనము ఐడెంటిఫై చేయాలి. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతారు, మా దగ్గర నూనె లేదు. అంటే అంతకుముందు ఏమనుకున్నారు వాళ్ళు? మా దగ్గర నూనె ఉందని అనుకున్నారు. సత్యం ఉంది, అదేవిధంగా నూనె కూడా ఉంది. కానీ అద్దరి కేక వచ్చిన తర్వాత దేవుడు వర్తమానం తృణీకరించారు కనుక అది ఆదివారం చట్టం వస్తుంది. అప్పుడు వెళ్ళి అడుగుతారనమాట వాళ్ళని. ఓకే, ఆదివారం చట్టానికి ముందే అర్ధరాత్రి కేక వర్తమానం వస్తుంది. లేస్తుంది అడుగుతారు వీళ్ళు. ఓకే, మత్తయి సువార్త 25:9-10 అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. వారు కొనవచ్చుండగా పెండ్లు కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయిరి. కనుక వీళ్ళు మాకు నూనె లేదు, నూనె మన అడిగారు, మీరు కొనుక్కోమని చెప్పారు. ఎందుకు కొనుక్కోవాలి తర్వాత చూద్దాం. అయితే సిద్ధపడి ఉన్నవారు అతనితో పెండ్లి విందుకు లోపలికి పోయి. సిద్ధపడి ఉన్నవారు, ఈ సిద్ధపడిన వారు ఎవరో, సిద్ధపడని వారు ఎవరో? సిద్ధపడిన వారు అర్ధరాత్రి కేక వర్తమానం విని వారి నిద్రలో నుంచి లేచి వారి డ్యూటీలను వెలిగించుకున్నవారు, వారి దగ్గర ఆ నూనె ఉంది. సిద్ధపడిన వారు అర్ధరాత్రి కేక వర్తమానమును కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్, లేకపోతే హబక్కూకు 2 tables అనే వర్తమానము బోధించినప్పుడు వారు అంగీకరించేవారు. మనము హబక్కూకు 2 tables అంగీకరిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాఫిటిక్ నాలెడ్జ్ దేవుడు మనకి ఇస్తాడు. అయితే బుద్ధి లేని కన్యకలు ఉన్న సమస్య ఏమిటి? సమస్య ఏమిటంటే వాళ్ళకున్న సమస్య, కృపకాలం వస్తుందని బోధిస్తున్నారు,
కృపకాలం ముగిస్తుందని బోధిస్తున్నారు అడ్వెంటిస్ట్ వారికి. కానీ కృపకాలం అప్పుడే రాదు, ఆదివారం చట్టం అప్పుడే రాదు. సో ఆదివారం చట్టం వచ్చినప్పుడు కృపకాలం సిద్ధపడవచ్చు అని బుద్ధి లేని కన్యకులు అనుకుంటారు. అందుచేత వారు అర్ధరాత్రి కాక వర్తమానాన్ని వారు తృణీకరిస్తారు. యూత్ ఇన్స్ట్రక్టర్ January 16, 1896. యూత్స్ ఇన్స్ట్రక్టర్ January 16, 1896. We are now living in a most perilous time, and not one of us should be tardy in seeking a preparation for the coming of Christ. Let none follow the example of the foolish virgins. ఇక్కడ మిస్సెస్ వారు చెప్తున్నారు, మనం ఎవరము కూడా బుద్ధి లేని కన్యకుల యొక్క మాదిరిని మనం అనుసరించవద్దు. వాళ్ళ మాదిరి ఏంటో చూద్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు. And think that it will be safe to wait until the crisis comes before gaining a preparation of character to stand in that time. ఏమనుకుంటున్నారు బుద్ధి లేని కన్యకులు? సేఫ్ ఏమిటంటే ఆదివారం చట్టం క్రైసిస్ వచ్చినప్పుడు, ఆదివారం చట్టం వచ్చినప్పుడు అప్పుడు రెడీ అవుదాంలే, అప్పుడే క్యాంగర్ ఎందుకు, అప్పుడే కంట్రీ లివింగ్ అంటారు, అప్పుడే చదువులు మానేయాలంటారు, అప్పుడే ఇవన్నీ ఎందుకు మనకి, ఆదివారం చట్టం వచ్చిన తర్వాత అప్పుడు మనము సిద్ధపడదాం. సో ఈ వర్తమానం బోధించే వర్తమానము అంగీకరించకపోతే దానివల్ల వచ్చే పర్యవసానం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు సిద్ధపడాలనుకుంటారు, ఆదివారం చట్టం వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధపడాలని అనుకుంటారు. అయితే దేవుడు ఆయన చెప్పాడు, తన ప్రవక్తల ద్వారా ఆయన చేయగోరేది తెలియకుండా ఆయన ఏమీ కూడా చేయనని ఆయన మనకి చెప్పారు. సో దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం 45వ వాక్యంలో ఆయన సేవకుల ద్వారా వీటిని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ బుద్ధి లేని కన్యకులు ఏమనుకుంటారని అంటే, ఇంకా చాలా సమయం ఉంది సిద్ధపడటానికి, ఆదివారం చట్టం వచ్చినప్పుడు సిద్ధపడవచ్చని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ యూదులు వారు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. యేసుక్రీస్తు వారిని యూదులు సిలువ వేయడానికి కారణం ఏమిటంటే వారు ప్రవచనాన్ని అపార్థం చేసుకున్నారు. వారు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారు వస్తారు, వచ్చి ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారు అని తలంచారు వాళ్ళు. మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ విధంగా వాళ్ళు యేసుక్రీస్తు వారు వచ్చి లోకంలో రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అపార్థం చేసుకున్నది. ఇది అంత్యకాలం నాకు వర్తిస్తుందని మిస్సెస్ వైట్ దీని గురించి రాశారు. అయితే ఇప్పుడు మనం అపార్థం చేసుకునేది ఏమిటంటే, లేటర్ రైన్ వస్తుంది, వచ్చినప్పుడు అప్పుడు దేవుని ప్రజలను పరిపూర్ణంగా మారుస్తుంది. కడవరి వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తరువాత అది ఆ మనుషులను ఇక దేవుని స్వభావంలోనికి అది మారుస్తుందని వారు నమ్ముతున్నారు. ఇప్పుడు ఆదివారం చట్టం వచ్చిన తర్వాత అప్పుడు కడవరి వర్షము దేవుని ప్రజలను మిస్అండర్స్టాండింగ్. దేవుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు కడవరి వర్షము కుంభరింపకు మునిపే దేవుని ప్రజలు ముద్రించబడతారు. దేవుని ప్రజలకు కృపకాలము ముగుస్తుంది. వీళ్ళు ప్రవచనాన్ని అపార్థం చేసుకున్నారు. మిస్సెస్ వైట్ చెప్తున్నారు, ఆ కాలంలో యూదులు యేసుక్రీస్తు వారు విషయంలో కూడా ప్రవచనాలు వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం మనుషులు కూడా దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఒకేసారి దేవుడు మ్యాజికల్గా మనుషులను మార్చేస్తాడు కడవరి వర్షం కాలంలో అని వాళ్ళు అనుకున్నారు. సో అప్పుడు సిద్ధపడవచ్చని అనుకునే ప్రజలు. సో స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇట్ విల్ బి టూ లేట్ టు సీక్ ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ వెన్ ద గెస్ట్స్ ఆర్ కాల్డ్ ఇన్ అండ్ ఎగ్జామిన్డ్. ఇట్ విల్ బి టూ లేట్ టు సీక్ ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు చెప్పాలి మనం, యేసుక్రీస్తు వారి యొక్క నీతిని పొందడానికి సిద్ధపడతారు, కానీ అది టూ లేట్. ఎప్పుడు సిద్ధపడుతున్నారు వీళ్ళు? ఇట్ విల్ బి టూ లేట్ టు సీక్ అంటే ఈ మాట ప్రకారంగా మనకి ఏం అర్థమవుతుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు అప్పుడు మనుషులు వారికి ఆ నూనె లేదని తెలుసుకుంటారు. వాళ్ళు
అప్పుడు వారు సిద్ధపడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ అప్పుడు మిసెస్ వైట్ ఏమంటున్నారు, ఇట్ విల్ బి టూ లేట్ టు సీక్ ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ వెన్ ద గెస్ట్స్ ఆర్ కాల్డ్ ఇన్ అండ్ ఎగ్జామిన్డ్. నౌ ఈజ్ ద టైమ్ టు పుట్ ఆన్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్, the wedding garment that will fit you to enter into the marriage supper of the Lamb. In the parable, the foolish virgins are represented as begging for oil. ఈ ఫూలిష్ వర్జిన్స్ ఎవరని నేర్చుకున్నాం మనం. ఆదివారం చట్టం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు అప్పుడు లెగిస్తారు వీళ్ళు. సో బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు తేడా ఏమిటంటే అర్ధరాత్రికి వర్తమానం రాగానే లేచి వాళ్ళు సిద్ధపడాలని వాళ్ళకి తెలుస్తుంది. కానీ బుద్ధి లేని కన్యకులు ఆదివారం చట్టం వచ్చిన తరువాత అప్పుడు వాళ్ళు లెగిస్తారు. అది తేడా వాళ్ళిద్దరికి. అప్పటికే కృపకాలం ముగిసిపోతుంది, అప్పటికే అది ఆలస్యం అయిపోతుంది. అప్పుడు ఏమంటారు వాళ్ళు, మాకు కూడా కృప కావాలి, బెగ్గింగ్ ఫర్ ఆయిల్. సో ఈ కృప సత్యము రెండు మనిషికి ఏమిస్తాయి, దేనికి నడిపిస్తాయి? యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను పొందటానికి నడిపిస్తాయి. వీళ్ళకి నూనె లేదు, నూనె లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క ఆ గుణశీలత లేదు. సో కనుక యేసుక్రీస్తు వారి గుణశీలత కావాలంటే కృప ఉండాలి, సత్యము ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఆ మనిషి దేవుని యొక్క గుణశీలతను పొందుతాడు. సో కనుక వీళ్ళకి దేవుని గుణశీలత లేదని అప్పుడు అర్థమవుతుంది. అప్పటికే అది చాలా ఆలస్యం అని మిసెస్ వైట్ చెప్తున్నాడు. బెగ్గింగ్ ఫర్ ఆయిల్ and failing to receive it as it at their request. This is symbolic of those who have not prepared themselves by developing a character to stand in a time of crisis. సో కనుక వాళ్ళు మాకు నూనె ఇవ్వమని అడుగుతున్నారంటే మిసెస్ వాటి ఏమంటున్నారు, దేనికి సూచనగా ఉంది అది? వారు ఆ రాబోయే విపత్తుకు వారు ఇంకా సిద్ధపడి లేరు. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు అప్పుడు చాలామంది కళ్ళు తెరుచుకుని ఆదివారం అర్ధరాత్రికి వర్తమానం ముగిసిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కళ్ళు తెరుస్తారు. తెరిచిన తర్వాత అప్పుడు అడుగుతున్నారు, మాకు కూడా నూనె కావాలని అడుగుతున్నారు. మిసెస్ వైట్ అంటున్నారు, అది చాలా ఆలస్యం, టూ లేట్. సో బై ద వే, కృప సత్యము రెండు ఇచ్చాడు దేవుడు ఆయన సంఘమునకు. వారు సత్యము చేత పట్టుకున్నారు కానీ కృపను పోగొట్టుకున్నారు. కృపను ఎందుకు దేవుని ప్రజలు పోగొట్టుకున్నారు? దేవుని కృపను పోగొట్టుకుంటే నో క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. సో ఎందుకు పోగొట్టుకున్నారు? కారణం ఏంటి? ఇంత గొప్ప వెలుగున్న ఈ సంఘమునకు, ఈ ప్రజలు అడ్వెంటిజమునకు వెలుగును ఏంటి ఆ వెలుగు పోగొట్టుకున్న వెలుగు ఏంటి? అడ్వెంటిస్ట్ వారు కమాన్, 2 tables. ఇంత గొప్ప వెలుగును పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? యాకోబు చెప్తున్నాడు కారణం ఏంటో. యాకోబు 4వ అధ్యాయం 6వ వాక్యం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఎందుచేత వారు ఆ దివిటీని కోల్పోయారు, ఆ వెలుగును కోల్పోయారు? కారణం ఏంటి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. వారు ఏం కోల్పోయారు? వాళ్ళు కృపను కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు వాళ్ళు? ప్రైడ్. నేను ఈ వర్తమానం చెప్తున్నప్పుడు చాలాసార్లు ఈ మాట చెప్తాను. నేను ఈ వర్తమానం అంగీకరించడానికి కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ భాగం మనుషులకి ఏమడొస్తుంది తెలుసండి? అతిశయం అడ్డొస్తుంది. మనుషులు ఆ యూదుల యొక్క చరిత్ర మనకి జరుగుతుంది, మన లైఫ్లో అది రిపీట్ అవుతుంది, అడ్వెంటిజంలో రిపీట్ అవుతుంది. సో యూదులు వారు ఎవరిని కోల్పోయారు? వాళ్ళు వాళ్ళ దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, కానీ ఎవరిని కోల్పోయారు వాళ్ళు? ఎవరు లేరు ఆయనకి? యేసుక్రీస్తు వారు లేరు. కృపను పోగొట్టుకుంటే ఎవరు పోగొట్టుకున్నట్టు? యేసుక్రీస్తు వారిని పోగొట్టుకున్నాడు. సత్యాన్ని పోగొట్టుకుంటే ఎవరు పోగొట్టుకున్నాడు? యేసుక్రీస్తు వారిని పోగొట్టుకున్నాడు. కృప లేకపోతే సత్యం ఉంటుంది, కానీ ఆ సత్యము శాంక్టిఫైయింగ్ ట్రూత్ అవుతుంది. కృప ఉంటేనే ఆ సత్యం ఏమవుతుంది? శాంక్టిఫైయింగ్ ట్రూత్, పరిశుద్ధపరిచే సత్యం అవుతుంది. కానీ సత్యమునకు ఆ కృపను తీసేస్తే దట్ ఈస్ నాట్ శాంక్టిఫైయింగ్ ట్రూత్, దట్ ఈస్ ఓన్లీ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ మైండ్. సో ఇప్పుడు సంఘమునకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ శాంక్టిఫై చేసే ట్రూత్ మనుషుల దగ్గర లేదు. కృప లేకపోతే ప్లెయిన్ ట్రూత్ కూడా పజిల్లా కనబడుద్ది. 25 ప్లెయిన్ ట్రూత్ బైబిల్ అంతా ఉంది. ఇది లేదు అని చెప్పడానికి, కాదు అని చెప్పడానికి అవకాశం లేదు అసలు.
కానీ ఇంత ప్లెయిన్గా ఉన్న ఈ సత్యమును ఈ సత్యం మనుషులకి అర్థం కావట్లేదు, చాలా పజిల్గా ఉంది. అది కారణం ఏమిటంటే వాళ్ళు కృపను పోగొట్టుకున్నారు. కృపను పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మాకు తెలుసు, వారి మీద ఆధారపడటం, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. సో ఈ మధ్యకాలంలో ఈ వర్తమానం బోధిస్తూ ఉంటే చెప్పే మాటలు ఏమిటంటే ఎక్కువ భాగం ఈ వర్తమానం బోధించే వారికి PhD లేవు. ఈ వర్తమానం మిల్లర కాలం బోధించే వాళ్ళు కేవలం ఎక్కువ విద్య ఉన్నవాళ్ళు వారు కాదు. అంటే సత్యమును బోధించడానికి, సత్యం అర్థం చేసుకోవడానికి వారు దేని మీద ఆధారపడుతున్నారు? వారు హ్యూమన్ పవర్, మానవ శక్తి మీద ఆధారపడుతున్నారు. కనుక మనిషికి అతిశయము, గర్వము మనిషిలోనికి రావడానికి ఎప్పుడు కూడా పంపడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. అందుచేత దేవుని వాక్యం తెలిసిన ప్రజలు వారు కృప మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా వారి యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడటం వాళ్ళు మొదలుపెట్టారు. ఈ విధంగా సొంత జ్ఞానం మీద ఆధారపడటం వాళ్ళు మొదలుపెట్టారు. 1863 అనుకున్నాం. తర్వాత దేవుడు కనికరించి వాళ్ళకి మరలా 1888లో పరిశుద్ధాత్మ వర్తమానాన్ని ఇచ్చాడు. అప్పుడు కూడా దాన్ని వారు తృణీకరించారు. యూత్ ఇన్స్ట్రక్టర్ ఇందాక చదివిన స్టేట్మెంటే కంటిన్యూ చేస్తున్నాం. It is as if they should go to their neighbors and say, give me your character or I shall be lost. సో వాళ్ళు మాకు నూనెమని అడిగారు కదా, నూనెమని అడగడం అంటే దాని అర్థం ఏంటి? మీ క్యారెక్టర్, మీ గుణశీలత మాకు ఇవ్వండి. ఓకే, తర్వాత those that were wise could not impart their oil to the flickering lamps of the foolish virgins. Character is not transferable. It is not to be bought or sold. It is to be acquired. సో కనుక యేసుక్రీస్తు యొక్క గుణశీలత అనేది అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, లేకపోతే నా దగ్గర ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వటానికి అది లేదు. దాన్ని పొందటం మాత్రమే కానీ అమ్మలేమో కొనలేము. సో మీరు వెళ్ళి కొనుక్కోమని చెప్పారు, కొనుక్కోవటానికి అవ్వదండి అది. Statement continues. The Lord has given to every individual an opportunity to obtain a righteous character through the hours of probation, but He has not provided a way by which one human agent may impart to another the character which he has developed by going through hard experiences. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? కృపకాలము ముగించబడే కాలంలో ఉన్నాం. ఆ గడియల్లో మనం ఉన్నాం. ఇప్పుడు కృపకాలం నాకు మనము సిద్ధపడాలి. కృపకాలంలో ఉన్న ప్రజలు దేవుని క్యారెక్టర్ని పొందుతారు, గుణశీలత పొందుతారు. వాళ్ళు ఎలా పొందుతారు? కింద లాస్ట్ లైన్లో చెప్పారు. ఎలా అన్నారు? విచ్ హీ హ్యాస్ డెవలప్డ్ బై గోయింగ్ త్రూ హార్డ్ ఎక్స్పీరియన్సెస్. కఠినమైన అనుభవం గుండా వీళ్ళు వెళ్తారు. సో వీళ్ళకి కఠినమైన అనుభవం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ బుద్ధి కలిగిన కన్యకులకు ఈ కఠినమైన అనుభవం ఎప్పుడు కలుగుతుంది వీళ్ళకి? అర్ధరాత్రి కాక వర్తమానం వచ్చినప్పుడు దానిని వినడంతో ప్రారంభమవుతుంది వీళ్ళ కఠినమైన పరీక్ష. సో కనుక ఈ పరీక్ష ద్వారా వీళ్ళు వెళ్తారు, వెళ్ళి దీనిని పొందుతారు. అయితే ఈ వర్తమానం తృణీకరించిన వారు ఆదివారం చట్టం వచ్చిన తర్వాత వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి అప్పుడు వచ్చి అడుగుతున్నారు, మాకు ఈ కావాలని. మిస్సెస్ వైట్ అంటున్నారు, ఇది అమ్మేది కాదు, లేకపోతే ఒక నుంచి వాళ్ళకి ఇచ్చేది కాదు, ఇది హార్డ్ ఎక్స్పీరియన్స్ ద్వారా దీన్ని పొందాలి. సో కనుక ఇటువంటి అనుభవము బుద్ధి కలిగిన కన్యకులు ప్రారంభమైంది. ఎప్పుడంటే వర్తమానం విన్నప్పుడు వారికి ప్రారంభమైంది. వీఆర్ గోయింగ్ త్రూ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. Statement continues. But the day is coming and it is close upon us when every phase of character will be revealed by a special temptation. Those who remain true to principle, who exercise faith to the end, will be those who have proved true under test and trial during the previous hours of their probation and have formed character after the likeness of Christ. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందని చెప్పారు మిస్సెస్ వైట్ మనకి? డ్యూరింగ్ ది ప్రీవియస్ అవర్స్ ఆఫ్ దేర్ ప్రొబేషన్. ఈ కాలంలో ఖచ్చితంగా ఉన్నాం మనం. కృపకాలము గడియల్లో మనం ఉన్నాం. ఈ కృపకాలము గడియల్లో
ఒక మనిషి యొక్క గుణశీలత యేసుక్రీస్తు గుణశీలతలోనికి మార్చబడుతుంది. ఈ సమయంలో వర్తమానాన్ని తృణీకరించి ఇది అయిపోయిన తర్వాత వచ్చి నాకు కావాలంటే అది రాదు. కూలిపోయేవారు ఎవరో ఈ కృపకాలము గడియల్లో వచ్చిన వర్తమానం తృణీకరించి ఈ వర్తమానం అయిపోయిన తర్వాత వచ్చి మాకు కావాలి అనుకునేవారు. సో కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలు అనేక మంది కూలిపోతారు. వాళ్ళు కూలిపోయేవారు ఎవరో దేవుని యొక్క కృపను వారు పోగొట్టుకున్నవారు, అర్ధరాత్రికి యొక్క వర్తమానమును తృణీకరించిన వారు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు చాలామంది వాళ్ళు రక్షించబడాలని ప్రయత్నం చేస్తారు. ముందు సిద్ధపడలేదు కానీ తర్వాత సిద్ధపడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొంతమంది తృణీకరిస్తారు, కొంతమంది రక్షణ పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇద్దరు కూడా కూలిపోయిన వారి క్రిందకే వస్తారు. ఈ విధంగా వాక్యం మనకి తెలియజేస్తున్న విధంగా కూలిపోతారని యోహాను సువార్త 8:21 వాక్యము. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. వెతుకుతున్నారు యేసుక్రీస్తు వారిని, కానీ అంటున్నారు మీరు నన్ను వెతుకుతారు కానీ మీరు మీ పాపంలో ఉండే మీరు మరణిస్తారు. ఎప్పుడు వెతుకుతున్నారు? బుద్ధి లేని కన్యకులు ఆదివారం చట్టం వచ్చినప్పుడు అప్పుడు వెతుకుతున్నారండి. ఓకే, మత్తయి సువార్త 25:11-12. అంతటా తలుపు వేయబడను. అర్ధరాత్రికి ఏక వర్తమానం వచ్చింది. బుద్ధి లేని కన్యకులు లేచారు, బుద్ధి కలిగిన కన్యకులు లేచారు, బుద్ధి లేని కన్యకులు లేచారు. బుద్ధి కలిగిన కన్యల దగ్గర నూనె ఉంది, దివిటి ఉంది, వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ బుద్ధి లేని కన్యకుల దగ్గర దివిటి ఉంది కానీ అది కూడా ఆరిపోతుంది. వాళ్ళ దగ్గర నూనె లేదు, వారి దగ్గర కృప లేదు. సో కనుక కృప ద్వారా దేవుని యేసుక్రీస్తు క్యారెక్టర్ పొందలేదు. సో కనుక అడిగినప్పుడు ఇది ఇవ్వడానికి వెళ్తే మీరు కొనుక్కోమని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు. అప్పుడు ఏమైంది? అంతటా తలుపు వేయబడను. తలుపు వేయబడటం అంటే ఏమిటి? ఆదివారము చట్టం వచ్చింది. అర్ధరాత్రి కేక తర్వాత ఏమొచ్చింది? తలుపు ముయ్యటం జరిగింది. కృపకాలము ముగిసింది. అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎవరికి చెప్తాను మాట అయినా? ఎంత విచారకరమైన మాట ఇది. ఒకప్పుడు ఎంతో గొప్ప దివిటీని పట్టుకుని లోకమంతా తిరిగిన ప్రజలు వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు వారి గుణశీలతను పొంది వచ్చారంటారా? పొందలేదండి. వాళ్ళు ఒకవేళ పొందింటే తలుపు తీసేవాడు ఆయన. పొందలేదు, టైం అయిపోయింది. సో అప్పుడు అంటున్నాడు, అతడు మిమ్మల్ని ఎరుగినని మీతో నిశ్చయముగా చెప్పాను. 11:41 వాక్యంలో కూలిపోయిన వారికి వర్తించే వాక్యం ఇది. మీరెవరో నాకు తెలీదా అని చెప్పాడు. ఎస్డి బైబిల్ కామెంటరీ పేజ్ 998. Many of his hearers would seek him too late, having discovered too late that he was Messiah whom they should have received while they had the opportunity to do so. But the door of mercy would be shut for them. They would seek in vain. The result would be that they would perish in their sins without pardon or forgiveness. కృపకాలం అయిపోయిన తర్వాత, ద్వారం మూయబడిన తర్వాత కన్యకులు వచ్చారు. అప్పుడు అడుగుతున్నారు, కానీ వ్యర్థముగా యేసుక్రీస్తు వారిని వారు వెతుకుతున్నారు. ఇర్మియా ఆఖరి వాక్యం, ఇర్మియా 8:20 వాక్యము. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదురు. అప్పుడు అర్థమవుతుందండి వాళ్ళకి. సో కాలం గడిచిపోయింది, మనం రక్షణ పొందలేదు అని అనేక మంది అప్పుడు తెలుసుకుంటారు ఆదివారం చట్టం వచ్చినప్పుడు. కనుక దానియేలు 11:41 ప్రకారంగా కూలిపోయేవారు వాళ్ళు ఎవరు అని అంటే దేవుని కృపను పోగొట్టుకున్నవారు,
సో కనుక ఈ వర్తమానం వచ్చినప్పుడు 25 వర్తమానం వచ్చినప్పుడు కృపను పోగొట్టుకున్న వారికి ఈ వర్తమానం అవగాహన కాదండి. సో కనుక ఇది రక్షణకు సంబంధించింది అని అంటే కృప ఉంటే ఈ వర్తమానము అర్థం అవుతుంది. ఎందుచేత కృపను పోగొట్టుకున్నారు? కృపను పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? అతిశయం. దీన మనసుకు బదులుగా వారు అహంకారం వచ్చింది. సో సత్యం వచ్చినప్పటికీ మాకు తెలుసు అని వారు ఉన్న జ్ఞానం పైన, వారికి ఉన్న విద్య పైన వారు ఆధారపడటం ప్రారంభించారు. ఈ విధంగా విద్య పైన ఆధారపడటం, వారికి ఉన్న జ్ఞానం పైన ఆధారపడటం, అది ఎవరి మోసం అండి? మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ. గొప్ప గొప్ప డిగ్రీలు, పిహెచ్డీలు వాటిని చేస్తే దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు అని వారు మానవ మేధస్సు మీద, జ్ఞానం మీద ఆధారపడి పరిశుద్ధాత్మను కృపను తృణీకరించిన వారు, అడ్వెంటిజంలో ఉన్నవారు కూలిపోతారు. మానవ జ్ఞానాన్ని, మేధస్సును పక్కన పెట్టి దేవుని కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు సత్యమును బయలుపరుస్తాడు. కొన్ని ఆదివారం చట్టం రాబోతుంది. అనేక మంది కూలిపోబోతున్నారు. ఆ కూలిపోయే వారి యొక్క జాబితాలో దేవుని ప్రజలు ఉండకూడదని దేవుడు ఈ యొక్క ప్రవచన సత్యాలను ఆయన ప్రజలకు ఆయన అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మనిషి తప్పిపోవటానికి కారణము అతను మీకు విధేయుడు కాక మునుపే తన మీద తను ఆధారపడటం ద్వారా కృపను పోగొట్టుకుంటాడు. అందుచేత అతని యొద్దకు సత్యం వచ్చినప్పుడు దానిని అంగీకరించలేడు ప్రభువా. గనుక మీ సత్యమును మేము అంగీకరించి కృపను పొందినప్పుడు మాత్రమే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను మేము పొందుతాం. కనుక మాకు సత్యమును, కృపను పరిపూర్ణంగా మీరు అనుగ్రహించి, దీన మనసును, తగ్గింపు హృదయమును అనుగ్రహించి తండ్రి, రాబోయే విపత్తుకు మేము నిలబడటానికి, మేము ముద్ర పొందటానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని, మాలో ఉన్న పాపమును పూర్తిగా తండ్రి మీరు కడిగివేసి, అణువంత పాపం కూడా లేకుండా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.